అండ్ సాయి పల్లవి గారిని భయపెట్టేశారా ఏంటి? మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, టార్గెటెడ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది అని చెప్పి ఆవిడని మోటివేట్ చేశారంట. ఆవిడ ప్రమోషన్ కూడా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా కాషియస్గా చేస్తున్నారు. ఏంటి అంటే మీ లైఫ్లో ఏదన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకున్న లెసన్ అది? లేదండి, అలా ఏం లేదు. తను మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తుంటుంది. నేను కూడా అలాగే ఆలోచిస్తుంటాను. బట్ చెప్తూ ఉంటాను, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ గో విత్ ఇట్. నీ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, సో అవన్నీ ఎక్కువ పట్టించుకోమాకండి. మీ టాలెంట్ని నమ్మి ముందుకు వెళ్ళండి అని, అంతే, అంతకంటే ఏం లేదు. చైతన్య గారు, ఈ సినిమా గురించి చాలా పబ్లిసిటీ కంటే అంతా బాగా వచ్చింది. కానీ నాగార్జున గారి నుంచి ఎక్కడ ఒక బయట కానీ ఏది ఇంకా రాలేదు. ఆయన చూసారా సినిమా? ఏంటి ఆయన ఒపీనియన్? నాన్నగారు సినిమా చూశారు, ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. సక్సెస్ మీట్కి నాన్న డేట్స్ కనుక్కుంటున్నాను. సో సక్సెస్ మీట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో నాన్ని తీసుకెళ్దామని. అరవింద్ గారు అంటే వెల్ ప్లాన్డ్. ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు. ఒక పని చేసిన అసలు ఏ విషయంలోనైనా సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు. అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఎందువల్ల ఏంటి? సరే, మా వాడు అంటున్నాడు 60 నుంచి నేను కిందకి వెళ్తున్నానంట. ఓకే, అయితే నేను రావాలి కిందకి. కాదు సార్, అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు? అది నాకు కాదు సార్, మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది మాకు కావాలి, మీకు కొత్తగాని కాదు సార్. మొన్న సరే డ్యాన్స్ చేయడము, సినిమాకి ఎక్కువ చెప్పడం అంతా బాగుంది. కంటిన్యూ 2 సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున, అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది. అది మీకు గమనించారా? మీ దృష్టికి వచ్చిందా? బాగా గమనించానండి. మరి దానికి మీ కామెంట్? అంటే నో కామెంట్స్. అంటే కాదు, తడబాట పొరపాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పి నో కామెంట్స్. ఇంక నో కామెంట్ అన్న తప్ప పొరపాట. సరే పోలేండి, మీరు నో కామెంట్ అన్న క్వశ్చన్ అడుగుతా. ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత వేబుల్ కాదు అని మీరు అన్నారని వాసు గారు చెప్పారు. తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంత రీస్ట్రక్చర్ చేసాక సెట్ అయింది అన్నారు. ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది. అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది. అందుకని రైటర్ కమ్ దర్శకుడిని ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం. ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి. ఇది కాకుండా ఏ జైలుకి 22 మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి. ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు. అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందు గారిని రిక్వెస్ట్ చేశాం. ఈ సినిమా టోటల్గా వెళ్ళిన 22 మంది కాకుండా టోటల్గా 30 మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి. తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ. అది చందు గారు దాన్ని ఏదో నేను తీసుకుని 2 నెలలు చందు గారి దగ్గర ఒక గొప్పతనం ఉంది. ఆయన ఏమీ అర్జెంట్ తొందరపడ్డు. మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి. సినిమా ఆ జర్నీని, ఆ సినిమాని రాయడాన్ని, ఆ సినిమాని తీయడాన్ని, ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు. ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది మాకు. యాక్చువల్గా యాక్చువల్గా చేసుకున్నామా చేసేసామా వెళ్ళిపోయి అట్లా ఉండదు ఆయనతోటి. అందుకని ఆయన తీసుకుని ఒక 9 నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా తెలిసారు. బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ ఎ హ్యాపెండ్ ఇన్సిడెంట్. దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. చందు గారు ఓకే.
మీరు అందరి ఇన్పుట్స్ తీసుకెళ్ళాము అక్కడ అని అన్నారు. లేటెస్ట్గా నిన్న నాకు వైజాగ్ నుంచి అక్కడ ఫిషింగ్ హార్బర్ యూనియన్ లీడర్ ఫోన్ చేశాడు నాకు. ఏమండి వాళ్ళందరితో మాట్లాడారు, యాక్చువల్గా ఈ వాళ్ళ ఫైట్ వెనకాల ఉన్నది మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 5-5 లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందేలా చేశాము. ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు. ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు, మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు. అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి. అవునండి. నాకు అంతకుముందు నా దృష్టికి రాల, రీసెంట్గా దృష్టికి వచ్చింది. ఈ రిలీజ్ తర్వాత వాళ్ళని వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఏదో చేద్దామని మట్టుకు అనుకుంటున్నామండి. అది రీసెంట్గా మా దృష్టికి వచ్చింది. దట్ విల్ బి అడ్రస్డ్. అరవింద్ గారు సార్, గీతా ఆర్ట్స్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఇది. చాలా ప్యాషనేట్గా తీశారు మీరు. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న కనెక్షన్స్కి ఈ సినిమాని ఎలా అయినా సరే మార్కెట్ చేసేయగలరు, అమ్మేయగలరు. బట్ ఈ సినిమా 1-2 నెల్లూరు సీడెడ్ తప్పితే ఎక్కడా కూడా అమ్మల, అన్ని చోట్ల మీ ఓన్ రిలీజ్. అది కూడా మీ డెసిషన్ అనే తెలిసింది. ఎందుకు అలా చేయాలని అనుకున్నారు? ఇది కంపెనీ పాలసీ అండి. జనరల్గా అమ్మేయడం అంటూ ఉండదు. 1-2 చిన్న మా కంట్రోల్ లేని ఏరియాస్లో ఇస్తాము కానీ మిగతాది ఎప్పుడు గీతా ఆర్ట్స్ మేమే ఉంచుకొని లాభం నష్టం మేమే వెనగిస్తాం. ఎందుకంటే మనం కష్టపడి చేసే మన సినిమా మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్ట్. అందుకని ఆ నమ్మకాన్ని మేము మొత్తం క్యాష్లు, మనుషులు, టైము అన్నీ కలిపి దాని మీద పెట్టి బెట్ చేయడం కాదు, దాని ఒక అష్యూరెన్స్ తోటి వెళ్తాం అనమాట. దట్ ఈస్ ద పాలసీ. ప్లస్ కాన్ఫిడెన్స్. మేము తీసే సినిమా మీద ఆ కాన్ఫిడెన్సు, మేము ఈ సినిమా మీద ఇంకా ఈ సినిమా అనుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఖర్చు అయింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా మా వాసు కానీ ఆఫీసులో కొంతమంది కానీ వచ్చి కొంత సేఫ్ అయిపోవడానికి కొన్ని ఏరియాలు అమ్మేద్దామా అని అన్నాను. క్వశ్చన్ లేదు, నేను సినిమా చూశాను, ఏమి అమ్మటం లేదు, మనమే మొత్తం రిలీజ్ చేస్తున్నామని చెప్పాను. ఇది ఒకటి సరిపోయింది. ఆల్ ది బెస్ట్. చందు గారు. హాయ్ సార్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.